అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఉన్నందుకు ఆ పరలోక తండ్రికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు ప్రభు మనకు ఒసగుతున్న వాగ్దానము యోహాను 10:14, జాన్ 10:14. నేను మంచి కాపరిని. ఆమెన్. దేవుడు అంటున్నారు, నేను మంచి గొర్రెల కాపరిని అంటూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క గొర్రెలు ఆయన స్వరమును వినును అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనతో ఏదైతే వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడో, పరిశుద్ధ వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, వాటన్నిటిని కూడా గొర్రెలు మార్గంలో నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని విని, ఎక్కడైతే గొర్రెల కాపరి యొక్క స్వరం వస్తూ ఉందో ఆ స్వరం వైపు అవి వెళ్తూ ఉంటాయంట. సో కాబట్టి నిత్యము దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్తున్నాడు. నేను మంచి గొర్రెల కాపరిని. నన్ను ఎవరైతే నమ్ముకుంటారో వారు ఎక్కడ కూడా సిగ్గుపడనక్కర్లేదు. ఎక్కడ కూడా వారు లేమితో కానీ ఏ కష్టమైన ఏ నష్టమైన వారికి నేనే తోడై ఉంటానని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడుగాకని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, పరిశుద్ధమైన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఇదిగో నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును అన్నావు ప్రభువా. నిరంతరము కూడా నాయన అయ్యా మేము నీ స్వరమును వింటూ ప్రభువా నువ్వు చెప్పిన మార్గములో మేము నడవడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే బాధలో, వేదనలో, కష్టములో, ఏ దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నారో ప్రభువా వారికి నీవే దిక్కుగా ఉండి మంచి కాపరిగా ఉండి వారిని నడిపించమని నాయన. అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా నీ కృపాహస్తమును తోడుగా ఉంచి నాయన వారు అన్ని విషయాల్లో ఫలించినట్లు ప్రభా అయ్యా బిడ్డలు మంచి రిజల్ట్ పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. నువ్వు నిజంగా మంచి దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. నిరంతరము నీ కృపను మా అందరికీ తోడుగా ఉంచమని అయ్యా నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అనేకులను మరి దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చే బాధ్యత మంది కనుక అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి కూడా షేర్ చేయండి. ప్రభు మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.